మనకు ముస్లింల ఓట్లని గుంపగొత్తగా రావాలంటే ఏం చేయాలి? ఆర్ఎస్ఎస్‌ని ద్వేషించాలి. ఆర్ఎస్ఎస్‌ని దూషించాలి. ఆర్ఎస్ఎస్‌ని అణచివేస్తున్నామని చెప్పాలా? క్రైస్తవుల ఓట్లని గుంపగొత్తగా రావాలంటే మనకి ఏం చేయాలి? ఆర్ఎస్ఎస్‌ని దూషించాలి, ద్వేషించాలి. అలాగే వామపక్ష భావజాలికుల ఓట్లని మనకు రావాలంటే ఏం చేయాలి? ఆర్ఎస్ఎస్‌ని దూషించాలి, ద్వేషించాలి. ఇది తమిళనాడులో స్టాలిన్ అనుసరిస్తున్నటువంటి సూత్రం. ఒకప్పుడు బ్రిటిష్ వాడు విభజించి పాలించు సిద్ధాంతం తీసుకొస్తే దాన్ని ఆచరణలో తమిళనాడులో చేసేది ఏంటంటే హిందువులకు వ్యతిరేకంగా మిగతా వర్గాలన్నింటినీ కలపడం, బీజేపీకి వ్యతిరేకంగా మిగతా వాళ్ళని కలపడం, ఆర్ఎస్ఎస్కి వ్యతిరేకంగా మిగతా వాళ్ళని కలపడం. అందులో భాగంగానే ఏదైతే ఆలయాలకు సంబంధించినటువంటి ఎత్తడి సామాలతో సహా తాకట్టు పెట్టడం కాదు, అమ్మి బారేయడానికి సిద్ధపడితే కోర్టులు ఆపినాయి. అక్కడ ఆలయాలకు సంబంధించిన ఆస్తులు బంగారం వాడేసుకోవడానికి ప్రయత్నిస్తే కోర్టులు ఆపినాయి. ఆ ఆలయాల డబ్బులను తీసుకెళ్ళి వాడేసుకోవడానికి ప్రయత్నిస్తే కోర్టులు ఆపినాయి. అదిగో ఆపేస్తున్నటువంటిదంతా కూడా చూసారా, నేను ఇంత ప్రయత్నిస్తుంటే హిందుత్వాన్ని తొక్కేయడానికి ఇబ్బంది అయిపోతుంది వీళ్ళందరి వల్ల అని చెప్పుకునేటటువంటి ఒక సెక్షన్ ఆఫ్ ఒక కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకొచ్చుకున్నాడు. రెండవది వచ్చేటప్పటికి తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఏదైతే ఆర్ఎస్ఎస్ పదఘట్టంకి సంబంధించినటువంటి కార్యక్రమాలకు కూడా అనుమతి ఇవ్వకుండా వేధిస్తూ వచ్చాడు. నిన్నగాక మొన్న దేనికి పర్మిషన్ ఇచ్చాడు? రామ దహనం అన్నటువంటిది. రావణ దహన కార్యక్రమానికి పోటీగా రామదహనం కార్యక్రమానికి అండగా నిలబడి పోలీస్ సెక్యూరిటీ ఇచ్చి డిఎంకే కార్యకర్తలు నాయకులు స్వయంగా దగ్గరుండి చేయించారు. ఇది తాజా అంశం. దాని తర్వాత ఇప్పుడు చేసుకొచ్చేది ఏంటంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఏదైతే శాఖ కార్యక్రమం జరుగుతున్న చోట యూనిఫాములతో ఉన్నటువంటి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఆ విజువల్స్ చూపించి చూసారా ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళని నేను జైల్లో పెట్టాను అనేటటువంటి కాన్సెప్ట్. ఈ మొత్తం వ్యవహారాల్లో ఆర్ఎస్ఎస్ని విలన్గా చూపించి గెలవాలన్నటువంటిది స్టాలిన్ ప్రయత్నం.